ప్రతిభ ఎవరి సొంతం కాదని నానుడిని నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-01 అని పేరు పెట్టారు. ఇది 80 కేజీల బరువు ఉన్న వ్యక్తిని తీసుకుని 60 కిలోమీటర్ల వేగంతో 6 నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించినట్లు మేధాంశ్ తెలిపాడు.